అందరికీ నేనైతే ఈరోజు కిలో చేప ముక్కలతోటి పచ్చడి పెట్టుకుంటున్నా. ఆ పచ్చడికి కావాల్సినవన్నీ చూపిస్తా చూడండి. ఆ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం కూడా చూపిస్తా, చూసేయండి. ముందుగా చేప ముక్కలలో పసుపు వేసుకుంటున్నా. ఇప్పుడు నేను కొంచెం అంత ఉప్పు వేసుకుంటున్నా. ఈ ముక్కలన్నీ కలిపి పెట్టుకున్నాము. ఈ ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టించినాక మనం ఇవైతే అయినాయి, కలిపి పెట్టిన. ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సిన మసాలాలు చెప్తాను నేను. ముందుగా ధనియాలు, జీలకర్ర, మెంతులు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ అయితే మనము మిక్సీ పట్టుకుందాము. నేను అన్నీ కలిపే పడుతున్నా. నేను ముక్కలకు ఉప్పు కారం అన్నా కదా, సారీ అలవాట్లో పొరపాటు. ఉప్పు కారం కాదు, ఉప్పు పసుపు ముక్కలకైతే బాగా పట్టినాయి. ఇప్పుడైతే నేను ముందుగా నూనె పొయ్యి మీద పెట్టుకున్నా. నూనె అయితే వేడైంది. ఈ చేప ముక్కలన్నీ ఇంట్లో ఫ్రై చేసుకున్నా. ఈ ముక్కలన్నీ మనము ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడైతే చేప ముక్కలు అయితే వేగినాయి. ఇగో ఇలా వచ్చినాయి. ఇచ్చిరాపు. ఇప్పుడైతే మిగతా ముక్కలు కూడా వేసుకుంటాను నేను. ఫ్రై అయిపోయినాయి. మన చేప ముక్కలన్నీ అయితే అన్నీ ఇలా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనము ఈ నూనెలోనే అల్లం ఎల్లిగడ్డ పేస్టు నేను ఇంట్లోనే తయారు చేసుకున్నా. మనకి అల్లం ఎల్లిగడ్డ పేస్టే మంచి వాసన వస్తుంది. చేపల పచ్చడికి కూడా ముఖ్యం ఇదే. బాగా ఫ్రై కావాలి. అల్లం ఎల్లిగడ్డ ముద్ద కూడా ఇట్లా కలర్ మారాలి, గోల్డ్ కలర్లోకి రావాలి. ఇదైతే కలర్ వచ్చింది, ఇలా వచ్చింది కలర్. మనం ఇప్పుడు కొంచెం అంత పసుపు వేసుకుంటున్నాం. ఇప్పుడు నేను కారం ఇదిగో ఈ గ్లాస్ తోటి ఇంత కారం తీసుకుంటున్నా. కేజీ చేపలే కదా. నేను ఇప్పుడు పొయ్యి అయితే సిమ్లో పెట్టుకుంటున్నా. పెద్ద మంట లేదు చూడండి, చిన్న మంట సిమ్లో పెట్టుకున్నా. ఇప్పుడు నేను కారం తగ్గట్టు ఉప్పు టీ గ్లాస్ తోటి నిండా కూడా పోసుకోలేను. నేను ముక్కలలో ముందు ఉప్పు పసుపు వేసిన కదా, చూసుకొని వేసుకున్నా. ఇప్పుడు మనం ముందు పట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు, చెక్క, లవంగ, యాలకులు
ఇవి కూడా వేసుకుందాం. దీంట్లో కరివేపాకు వేసుకుంటారు కానీ నాకైతే లేదు ఇప్పుడు కరివేపాకు, నేనైతే వేసుకోలేను. ఇప్పుడు మనం ముందు ఫ్రై చేసుకున్న ముక్కలను కూడా వేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం. నేను ఇక గ్యాస్ ఆపేస్తున్నా. ఇప్పుడు ఈ ముక్కల్ని కలుపుకుందాం. ఇప్పుడు నేనైతే ఇదంతా కలుపుకున్నా. ఇది కొంచెం చల్లారింది. ఇప్పుడైతే దీంట్లో నూనె లేదన్నట్టు గట్టిగా కనబడుతుంది కానీ కారము ఇది రేపు పొద్దుటికి నూనె వస్తుంది. నూనె అనేది పైకి ఊరుతుంది. ఇప్పుడు నేను ఈ సైజు 3 నిమ్మకాయలు తీసుకున్నా. కిలో చేపలు వేయి. ఈ నిమ్మకాయలు కట్ చేసుకొని రసం తీసి పోసుకున్నా. నిమ్మకాయలు అయితే రసం తీసుకున్నా. నువ్వు అదిగో అక్కడ వీడియో చూడు. మా వాడైతే నేను పక్క పచ్చడి కలుపుతుంటేనే పచ్చడి తీసుకొని పోతున్నా. ఇప్పుడు మనము ఈ నిమ్మరసం పోసుకొని కలుపుకుందాం. ఇంతే అండి పచ్చడి అయితే. నేను కిలో చేపలతో చేసిన. ఏమేమి వేసింది నువ్వు చూసింది కదా. చేపల పచ్చడి పెట్టుకోవటం అయితే ఇంతే. ఇది 3 రోజులు కానీ డబ్బాలో పెట్టుకొని పక్కన పెట్టుకొని తింటే ఈ పచ్చడి అనేది మగ్గుద్ది, చాలా బాగుంటుంది. ఎప్పుడు పెట్టినా నేను ఇంతే పెట్టుకుంటా. ఈ చేపల పచ్చడి వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. బాయ్.